ఒకసారి పోలీస్ ఆఫీసర్ గారు వారిని పిలిపించినాడు. ఎవరు దొంగతనం చేస్తున్నారు వాళ్ళందరినీ పిలిపించి, ఏంట్రా మీరు అంతా దొంగతనం చేస్తున్నారంటే, అవునండి అదే మా వృత్తి అని. వేరే వృత్తి ఏమి రాదంటే, ఏది రాదండి ఇది తప్ప అన్నారు. మీరు మారంటే, మారాలని ఉంది కానీ మారలేకపోతున్నామండి అన్నారు. ఎలాగ చేస్తారు? క్షణాల్లో చేసుకొని వస్తారు, మీరు ఎలాగ చేస్తారా అన్నారు. ఎలాగైనా చేసేస్తాం సార్ అని. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ స్టేషన్లో ఉండి, ఏం చేస్తారు చెప్పండి రా అన్నాడు. మీరు ఏం చేయమంటారు చెప్పండి సార్, మేము చేస్తాము అని అన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు మేడం ఇంట్లో ఉంది కదా క్వార్టర్స్లో, 6 గంటలు టైం ఇస్తే ఆమె ఏ చీర కట్టుకున్నదో దాన్ని తీసుకుని వచ్చి మీ టేబుల్ దగ్గర పెడతామన్నారు. ఏంటో మీరు నాకే సెటైర్లు వేస్తారా? ఇది వాస్తవం సార్ అని చెప్పారు. సరే 6 గంటలు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలు కదా, సాయంకాలం 6 గంటల్లోకి అది తీసుకురండి. అంతలోగా ఆయన భార్యకి ఫోన్ చేసి చెప్పాడు, అమ్మాయి దొంగలు ఈరోజు మన ఇంట్లో పడవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండి. హోమ్ గార్డ్స్ వీళ్ళందరికీ చెప్పేస్తారు, అందరూ చాలా ఫుల్ టైట్ సెక్యూరిటీలో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకి దొంగతనం పెట్టింది పేరు కదా, ఆమె కట్టుకున్న చీరే తీసుకురావాలి. ఏ చీర కట్టుకున్నదో చెప్పేసింది. ఈయన కూడా వినేశాడు ఏది కట్టుకున్నారని. అందుకనే ఇప్పుడు ఆమె వెనక వంట చేస్తూ ఉంటే కిటి దగ్గరికి వెళ్ళారు దొంగలు. 2-3 వెళ్ళి, మన పిల్లలు నీళ్లు కొట్టే సిరంజిలు ఉంటాయి కదా, ఆడుకుంటూ ఉంటారు, అలాంటి ఒక సిరంజితో ఒకటి పైన కిటికీకి కొట్టినాడు. ఆ వంట చేస్తున్న ఆమె మీదకి పడ్డాయి. పడితే ఆమె కట్టుకునే డ్రెస్సు తడిచిపోయింది. అందుకని వెళ్ళి బట్టలు మార్చుకునింది. అది తడిసింది, ఇంక ఎక్కడ ఆరేస్తారు నాకంటే మీకు బాగా తెలుసు. వెళ్ళి సిట్అవుట్లో ఆరేసింది. ఆరేసిన తర్వాత వెళ్ళి ఆమె పనులు ఆమె చూసుకుంటూ ఉంటే వీళ్ళు వెయిట్ చేశారు. వెళ్ళి ఆమె భోజనం చేస్తూ ఉంటే దాన్ని తీసుకున్నారు, వచ్చి ఉత్తికి ఇస్త్రీ చేసి తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టారు పోలీస్ ఆఫీసర్ దగ్గర. షాక్. ఎవడు మారుస్తారు రా మిమ్మల్ని? నా ఇంట్లోనే దొంగతనానికి తెగబడితే మిమ్మల్ని ఎవరు మారుస్తారు? ఇంట్లో చెప్పాను, బయట చెప్పాను, నేను ఇక్కడున్నాను, కానీ మిమ్మల్ని ఎవరు మారుస్తారు? అలాంటి దగ్గరికి దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని దేవుడు పంపించినాడు. అదే సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ గారు స్థాపించింది. అక్కడికి వాళ్ళు వెళ్ళారు. స్టూవర్ట్ అనే ఒక పండితుడు వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి వారికి ప్రకటించడం ఆరంభించినాడు. యేసు మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడు, మనిషిని కొరకు యేసు ప్రభు శిలువ మీదకి ఎలాగెళ్ళాడు, మనిషిని కొరకు యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం, మనిషిని కొరకు యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి, మనిషిని కొరకు యేసు ప్రభు చేతుల్లో మేకులు, మనిషిని కొరకు యేసు ప్రభు దేహమంతా కోడ దెబ్బలు 39, మనిషిని కొరకు యేసు ప్రభు ప్రక్కలో బల్లెపుట్టు, మనిషిని కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఈ పని సమాప్తమైందని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వర్తమానం వినిన వెంటనే వారి హృదయాలు బద్దలు చేయబడ్డాయి. సమాజం మార్చలేకపోయింది, NGOs మార్చలేకపోయారు, సామాన్యమైన వ్యక్తులు మార్చలేకపోయారు, స్నేహితులు మార్చలేకపోయారు, కానీ ఒకే ఒక్కడు మార్చగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. చీకటి వెలుగుగా యేసు ప్రభు మార్చగలడు. చనిపోయిన వాడిని యేసు ప్రభు లేపగలడు. పాడైపోయిన దాన్ని యేసు ప్రభు బాగు చేయగలడు. ఇప్పుడు ఆ ఊర్లో బంగారు పథకాలు పొందిన స్త్రీలు ఉన్నారు, పురుషుల సంగతి మానేయండి. అక్కడ కంపెనీ CEOలు వచ్చినారు, డాక్టర్లు వచ్చినారు, ఇంజనీర్లు వచ్చినారు. మనుషులతో సాధ్యంగా అంది, దేవుడితో సాధ్యమవుతుంది.